దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవాలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ఇక్కడ మోషేకు దేవుడైన యెహోవా సెలవిస్తున్న ఆజ్ఞ. దీపము నిత్యము వెలగాలి అంటే నీవు అచ్చమైన దంచి తీసిన ఒలీవ నూనెను తీసుకురావాలి. నిత్యము వెలగాలి. ఇక్కడ మనం వర్డ్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నిత్యము వెలగాలి, ఆరిపోకూడదు, ఎల్లప్పుడూ వెలగాలి. అందుకోసం నువ్వేం చేయాలి? దంచి తీసిన, నిత్యము వెలగాలంటే దంచాలి, తీయాలి. అలాంటి ఒలీవ నూనె ఇక్కడ కావాలి అని దేవుడైన యెహోవా మోషేకి తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ నిత్యము వెలగడం ఏంటి అంటే ఆరిపోకూడదు. కొన్ని విషయాలు చూద్దాం. ఆరిపోకుండా లేదంటే నిత్యము జరగాల్సిన కొన్ని పనులు, ప్రత్యక్ష గుడారంలో నిత్యం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అయితే మనం ఒక 2-3 సందర్భాలను మనం తీసుకుందాం. సన్నిధి రొట్టెలు అక్కడ నిత్యము ఉండాలంటారు. అలాగే ఇక్కడ దీపం నిత్యము వెలగాలంటున్నారు కదా. బలిపీఠం మీద అగ్ని కూడా నిత్యము వెలగాలంటారు. అది ఆరిపోకూడదు అంట. ఇదే మరి లేవి కాండంలోనే అది మనకు కనపడుద్ది. 6వ అధ్యాయం 13వ వచనంలో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. అలాగే దీపం కూడా ఆరిపోకుండా ఎలగాలి. అలాగే ఇంకో మాట నేను చూపిస్తాను. ఈ 3 మాటలు మనం చూసి కొద్ది మాటలు మనం వాటిలో నుండి మనం నేర్చుకుందాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో కూడా 15వ వచనం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం. వారు మందిరం నిలబెట్టిన దినమున మేఘము సాక్షపు గుడారంలోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద ఉండను. నిత్యమును అలాగే జరిగాను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకి ఎత్తుబడినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘం ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలు తమ గుడారములను వేసికొనిరి. 3 సందర్భాలు మనం చూసాం. ఈ 3 సందర్భాల్లో కూడా మరి దీపము, అగ్ని, వెలుగు ఇవి మనకు కనబడుతున్నాయి. అంటే ఈ ప్రత్యక్ష గుడారంలో జరిగే పనుల్లో ఈ వెలుగు అనే కాంటెక్స్ట్ లో 3వ మరి సందర్భాలను మనం చూసాం. 1 దీపం నిత్యం వెలగాలి. 2 బలిపీఠం మీద అగ్ని నిత్యము మరి ఆరిపోకుండా మండుచుండు ఉండాలి. 3వదిగా చూస్తే ఆ యొక్క అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది అంటే దేవుని వల్ల జరుగుతుంది. దీపము అలాగే బలిపీఠం మీద అగ్ని ఆ యాజకులు చేస్తారు, అంతే కదా. యాజకులు అక్కడ అగ్ని ఆరిపోకుండా చూడాలి, అలాగే దీపం నిత్యం వెలుగేటట ఆ యాజకులు చూడాలి. అయితే ఈ 3వ సందర్భం ఏంటంటే అగ్ని వంటి ఆకారం ఆ మందిరం మీద ఉంది, నిత్యము అలాగే జరిగింది. అది ఎక్కడి నుంచి అంటే అది మానవుల వల్ల జరిగింది కాదు, అది దేవుని వల్ల జరిగింది. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. రాత్రి వందు అగ్ని అయితే మరి పగలు అక్కడ వారికి మరి మేఘంలాగా కనపడతా ఉంది. వాళ్ళు ఎక్కడ మరి ఆ మందిరం ఆగితే అక్కడ ఆగిపోవాలి. ఆ యొక్క మేఘం ఆగితే వాళ్ళు ఆగిపోవాలి. ఆ మేఘం మరి పైకి లేస్తే ఆ మేఘం ప్రకారంగానే వాళ్ళ మేఘం పైకెత్తబడగానే పగలైనా రాత్రి అయినా వాళ్ళు మేఘం పైకెత్తబడినప్పుడే ప్రయాణం చేశారు. మేఘం అక్కడ నిలిచిపోయినప్పుడు వాళ్ళు కూడా నిలిచిపోయారు. ఒక సింబల్ అనమాట, వాళ్ళు వెళ్ళాలా ఆగిపోవాలా. 3 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె ఫస్ట్ మనం చదువుకున్న వాక్యం అది. దంచాలి, తీయాలి, అచ్చముగా ఉండాలి. అంటే ఎనీ ఇంప్యూరిటీస్, వితౌట్ ఎనీ ఇంప్యూరిటీస్, మలినం లేకుండా మరి ప్యూర్ గా అచ్చమైన ఒలివ నూనె కావాలి. అందులో మలినాలు ఉండకూడదు. మరి ఎట్లాగా వస్తుంది అది అంటే దంచాలి, తీయాలి. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా మరి దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఆయన కొరకు ప్రకాశించాలి అంటే మన యొక్క హృదయంలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆ దీపం వెలగాలంటే ఆ ఒలివ నూనె కావాలి. ఈ ఒలివ నూనె అభిషేకించడానికి కూడా మరి వాడతారు. అభిషేకం చేయడానికి కూడా ఒలివ నూనె ఉపయోగిస్తారు. అయితే ఈ ఒలివ నూనె తయారు చేసే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి అచ్చమైన ఒలివ నూనె, దంచి తీసిన ఒలివ నూనె. ఇప్పుడు ఒక విశ్వాసి లేదా ఒక దేవుని సైనికుడిగా పిలువబడే మన అందరం కూడా మరి దంచాలి, ఆ పరిమళం అనేది బయటికి రావాలి. దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె. అంటే నీ జీవితాన్ని దేవుడు కొన్ని పరిస్థితులు గుండా నడిపిస్తున్నప్పుడు నీలో నుండి ఏం రావాలి? అచ్చమైన ఒలివ నూనె రావాలి. హల్లెలూయా. అంటే దేవుడు కోరుకున్న మరి శ్రేష్టమైన నూనె కావాలి, అచ్చమైనది, వితౌట్ ఎనీ ఇంప్యూరిటీస్. అంటే దేవుడు నిన్ను అట్లా నడిపిస్తాడు కొన్ని పరిస్థితులు కూడా. దంచడం అంటే ఏంటి? అది
ఆ ప్రాసెస్ గుండా వెళ్ళినప్పుడు ఏమవుద్ది? అది కష్టపడాలి. దంచడం అంటే ఏంటి అక్కడ? కొంత నొప్పికి గురవుతారు. కొంత నొప్పికి గురైనప్పుడు ఏమవుద్దంటే, మానసిక వేదన గురైన, శరీరానికి నొప్పి గురైన, ముఖ్యంగా మనసు గురైనప్పుడు ఏమవుద్దంటే, హృదయంలో నుండి వచ్చే ఆ ఉల్లాసభరితమైన స్తుతి దేవునికి ఎట్లా ఉందంటే, అచ్చమైన ఒలీవ నూనెలాగా ఉండాలనమాట. అంటే దేవుడు నిన్ను కొన్ని పరిస్థితుల గుండా నడిపిస్తున్నప్పుడు, ఆ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, నీ హృదయంలో నుండి ఏం రావాలంటే, ఒక జీవధార లాంటివి బయలుదేరాలి. హల్లెలూయా! నీ హృదయంలో నుండి జీవధార ఎప్పుడు బయలుదేరదంటే, నువ్వు ఆయన దగ్గరైనప్పుడు బయలుదేరాలి. ఎప్పుడు దగ్గరవుతావు? కొన్ని పరిస్థితులు గుండా ఆయన నిన్ను నడిపించినప్పుడే నువ్వు ఆయన దగ్గరవుతావు. ఆయన ఎందుకు నడిపిస్తాడు కొన్ని పరిస్థితులు గుండా, ఊహించని పరిణామాలు గుండా అంటే నువ్వు ఆయన దగ్గరవ్వాలని. నీలో ఉన్న శ్రేష్టమైన విషయాలను బయటికి తేవాలి. వెలికి తీసుకురావాలి. అచ్చమైన ఒలీవ నూనె వంటి శ్రేష్టమైన అంశాలు నీలో ఏవున్నాయి? అవన్నీ బయటికి రావాలంటే నువ్వు దంచబడాలి. నువ్వు దంచబడాలి. నీలో ఉన్న ఆ శ్రేష్టమైన విషయాలు దేవుని మీద నువ్వెంతగా ఆనుకోగలవు? నువ్వెంతగా ఈ లోకానికి దీవెనకరంగా ఉండగలవు? నీ జీవితం ఎంతగా పరిమళ వాసనగా ఉంటది? నువ్వెంతమందికి ఉపయోగపడగలవు? ఈ విషయాలన్నీ బయటకొస్తాయన్నమాట. అందుకే నీకెదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేయాలి? మౌనంగా ఆయన చిత్తానికి లోబడాలి. మనము మరి సారె మీద మరి మంటివి మనం. ఆయన కుమ్మరివాడు. ఆయన తయారు చేసుకుంటూ ఉంటాడు. తయారు చేసుకుంటూ తన ఇష్టం వచ్చిన మరి షేప్‌లో ఆయన తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు మనము అక్కడ లోబడుతూ ఉండాలి. అప్పుడే శ్రేష్టమైన చక్కటి దేవుడు కోరుకున్న పాత్ర తయారవుతది. ఇక్కడ కూడా మరి దంచి తీస్తా ఉంటాడాయన. అనేక పరిస్థితులు కూడా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ జీవితం ద్వారా శ్రేష్టమైన అంశాలను ఈ లోకంలోనికి ఆయన తీసుకురావాలని ఆశపడుతున్నాడు. అలాగే యెషయా గ్రంథం 41లో మరి 14, 15 వచనాలు. యెషయా 41, 14, 15 పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు భయపడకుడి. నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాడు. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును. సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయిందువు. యాకోబు ఎలాంటి వాడంట? పురుగు వంటి వాడంట. పురుగు వంటి వాడిని ఎలా చేస్తున్నాడాయన? కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమిస్తున్నాడు. పురుగుని కక్కులు పెట్టడం ఏంటి? కదా! నురిపిడి మ్రాను పురుగు చాలా స్వల్పమైంది గదా! అంటే అలాంటి పురుగులాగా ఎన్నిక లేని బహు బలహీనమైన ఒక వ్యక్తిని దేవుడేం చేస్తున్నాడంట, పర్వతాలు నూర్చడానికి, వాటిని పొడి చేయడానికి, కొండలను పొట్టుగా చేయడానికి దేవుడు ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా! ఏంటి కారణం అంటే, ఆయన కొన్ని పరిస్థితులు గుండా యాకోబునైనా నడిపించాడు. తన జనాంగానైనా నడిపించాడు. మరి నడిపించేటప్పుడు ఎట్లా నడిపిస్తున్నాడు? దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మన నుంచి అంటే, ఈ దంచి తీసిన ఒలీవ నూనె వంటి అనుభవం. లేదా మరి కొండలను నూర్చే అనుభవంలోనికి నువ్వు నేను వెళ్ళాలంటే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి. నిత్యము మండాలి. నిత్యము దీపం వెలగాలి. నిత్యము ఆ మేఘము వీళ్ళని గైడ్ చేయాలి. ఎల్లప్పుడూ జరగాలి. కదా! కంటిన్యూయస్‌గా ఈ ప్రాసెస్‌లు జరగాలి. అంటే మనం ఒక 3 వెలుగు కాంటెక్స్ట్‌లో నుండి మనం తీసుకున్నాం. మరి అగ్ని వంటి ఆకారము ఆ గుడారం మీద ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఎల్లప్పుడూ ఒక విశ్వాసికి కావాలి. నువ్వు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా చిన్నదైనా, పెద్దదైనా నీ జీవితంలో నువ్వు ఏ పని చేసినా అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ లేకుండా నువ్వు పని చేయడం అనేది అది చాలా ఆత్మకు, మన జీవితాలకి హాని కలిగిస్తది. మన ఆత్మీయ జీవితాలకు చాలా హాని కలిగిస్తది. ఒక్కోసారి అది లోకానుసారంగా చాలా బాగుండుండొచ్చు. మన జీవితాలకి దీవెనలు తెచ్చే నిర్ణయాలు అయ్యుండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుని లీడింగ్ లేకుండా, ఆయన నడిపింపు లేకుండా, మనం ఈ లోకంతోటి చూస్తూ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఏమవుద్దంటే, మరి మేఘములు లేపబడకుండా వీళ్ళు ప్రయాణం చేస్తే ఎంత నష్టమో అలాగే ఉంటది. దేవుడు ఎందుకు పెట్టాడు? వాళ్ళని నడిపించడానికి. నువ్వు నడవాలా? నువ్వు పడుకోవాలా? నువ్వు ఇంట్లో ఉండాలా? నువ్వు లేచి ప్రయాణం చేయాలా? అంతా నీకు మేఘం చెప్తది. మేఘం పైకెత్తబడినప్పుడే నువ్వు లెగు అన్నాడు. ఈ రోజున మన జీవితంలో ఎంతవరకు దేవుని నడిపింపుని మనం కోరుకుంటున్నాం? ఎంతవరకు మనం మరి తూచా తప్పకుండా ఆయన నడిపింపులో నడుస్తున్నాం? కదా! ఆయన నడిపింపులో నడవాలి. ఎలా నిత్యము జరగాలి. నిత్యము జరగాలి. అన్ని విషయాల్లో కూడా ఆయనకు లోబడ్డమే కాదు, దంచి తీసిన అంటే ఆయన నడిపించే ప్రతి పరిస్థితిలో కూడా నిత్యము కూడా ఎలగాలి దీపం. నీ హృదయ దీపం ఎల్లప్పుడూ వెలగాలంటున్నాడాయన. నిత్యము వెలగాలి. సిద్ధంలో నూనె లేదు 10 మందిలో ఐదుగురికే ఉంది నూనె, ఐదుగురికి లేదు. పోసుకుందామంటే అక్కడ నూనె లేదక్కడ. సిద్ధపాటు లేదు. అంటే నిత్యము నీ దీపం వెలగాలంటే నీ దగ్గర నూనుండాలి. ఆ నూనె ఎలాంటిదంటే దంచి తీయాలి. అంటే అనేక శ్రమల గుండా
నువ్వు నడవాల్సిన పరిస్థితి నీకు వస్తది. మరి లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. కొద్దిపాటి శ్రమ నీకు వస్తది. ఎందుకంటే నువ్వు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెలాగా నువ్వు రావాలి అంటే, ఇంపైన సువాసన గల మరి హోమం వలె నీ యొక్క స్తుతి ఆరాధన దేవునికి వెళ్ళిపోవాలి అంటే కొంతపాటు నువ్వు కొంత ఆ ఒత్తిడిని నువ్వు ఎదుర్కోవాలి అని దేవుని వాక్యం మరలా మనకి జ్ఞాపకం చేస్తుంది. యోహాను 16లో 33 యోహాను 16:33లో చెప్తాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగునైనా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించను. ఒక దంచి తీసిన ఒలివ నూనెలాగా మన జీవితంలో నుండి దేవునికి ప్రియమైన అతి విలువైన మరి నీ దీపం వెలగడానికి అవసరమైన ఆ ఒలివ నూనె మరి మన జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మన జీవితం ద్వారా అనేక మంది అభిషేకించబడాలి. ఈ ఒలివ నూనె అనుభవం అంటే ఏంటి? నువ్వు వెళ్ళిన పరిస్థితులు గుండా నీ జీవితంలో ఏది ఎదురైనా నువ్వు లోపడినప్పుడు ఆ పరిస్థితులన్నిటి ఎలా చేస్తాడు దేవుడు? అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. అనేక మందిని వెలిగించడానికి, వెలిగించబడిన నీ దీపం, నీ ఆత్మ దీపము అనేక మందిని వెలిగిస్తుంది. ఎప్పుడు అంటే దంచి తీసిన ఆ యొక్క ఒలివ నూనె మరి నీ యొక్క దీపంలో ఉన్నప్పుడు. అంటే అనేక పరిస్థితులు గుండా నువ్వు దేవుని ద్వారా నువ్వు నడవాల్సిన స్థితి వచ్చినప్పుడు, నువ్వు లోబడినప్పుడు, ప్రభా నువ్వు నన్ను ఎంత ఒత్తిడికి గురి చేసినా ఈ పరిస్థితులన్నిట్లో నువ్వు నన్ను మలుచుకున్నావు. ఇబ్బంది కొలుములో నేను నిన్ను పరీక్షించి తిని, నిన్ను పరిశోధించాను, నిన్ను పుటం వేశాను, వెండిని వేసినట్టు కాదు. ఇబ్బంది కొలుములో నేను నిన్ను పరిశీలించాను, పరీక్షించాను. ఇబ్బంది అనే కొలిమి నీకు వచ్చినప్పుడు, నువ్వు ఓర్పుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? దంచి తీసిన ఒలివ నూనెలాగా ఒక దీపం వెలగడానికి నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఒక మరి ముఖ్యమైన పదార్థం కదా దీపం వెలగాలంటే, అక్కడ ఆ నూనె కంపల్సరీ. ఆ దంచి తీసినట్టుగా అనేక స్థితిలో నుండి నేను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి పురుగు వంటి నీ జీవితాన్ని ఏం చేస్తాడంట? మరి పర్వతాలు పొడి చేయడానికి. అంటే ఎంత ఇంపాసిబుల్ చూడండి. పురుగు ఎక్కడ పర్వతాలను పొడి చేసే సాధనంగా మార్చబడిపోవడం ఏంటి? అంటే దేవుడు అంతలా నిన్ను నన్ను మలచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగే మూడో సందర్భం ఏంటంటే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి. నిత్యము మండాలి, ఆరిపోకూడదు. ఆరిపోకూడదండి. అగ్ని ఆరిపోకుండా దేవుని కోసం మరి వెలుగుతూ ఉండాలి. మండుచు ప్రకాశించిన దీపం అంట. ఎవరతను? బాప్తిస్మిచ్చు యోహాను. అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండెను అని రాయబడి ఉంటది. అప్పుడు మరి యోహాను సువార్తలో 5:35 ఆయన గురించి సాక్ష్యం చెప్తాడు. మండుచు ప్రకాశించాడు, దీపంలాగా మండాడు కదా. ఇప్పుడు నీ ఆత్మ దీపం ఎంత బాగా వెలుగుతుంది? గుడ్డి దీపంలో వెలుగుతుందా? మండుచు ప్రకాశించాలి. అట్లాగే మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ నడుములు కట్టుకొనుడి అంటాడు ఆయన. మీ దీపాలు వెలగాలి, మీ నడుములు కట్టుకోవాలి. లోకాసువార్త 12:35. నీ దీపం ఎప్పుడు వెలిగే అనుభవంలో ఉంటేనే కదా ఆయన రాజ్యంలో చేర్చబడతావు. ఎప్పుడన్నా ఆరిపోయిందా ఇక అయిపోయినట్టే. అందుకే నిత్యము వెలగాలి. అందుకే ఒలివ నూనె అక్కడ నీకు ఎలా కావాలి? దంచాలి, అచ్చంగా ఉండాలి, వితౌట్ ఎనీ ఇంప్యూరిటీస్ అన్నాడు. ఏంటి నడుము కట్టుకోవడం అంటే ఏంటి? మాకు బాగా వచ్చిన వాక్యం ఒకటి ఉంది. 1 పేతురు మరి 1:13 పేతురు రాసిన మొదటి పత్రిక 1:13. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు. మనస్సు అను మరి నడుము కట్టుకోండి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. అంటే చంచలమైన బుద్ధి వద్దు. నీ మనస్సు అనే నడుము కట్టుకో దేవుని కోసం. నీ మనస్సు అనే నడుము అంటే నీ మనసు పరిపరి విధాలు ఆలోచించడం కాదు, కట్టుకో. ఒక సంకల్పాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆయన కోసం మండాలి, ఆయన కోసం నేను వెలగాలి. దీపం నిత్యము వెలగాలంటే అందులో ఉండాల్సిన మరి యొక్క ఆయిల్, ఆ యొక్క ముడి పదార్థం, ఆ యొక్క చమురు, ఆ యొక్క ఒలివ నూనె అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మరి చాలా విలువైంది కదా ఒలివ నూనె దేవుని వాక్యంలో. ఒలివ చెట్టైన ఒలివ నూనె ఎంతో ప్రశస్తమైనది. మరి దేవుని యొక్క మందిర విషయంలో ఉపయోగించేవారు ఒలివ నూనెని. అంత మరి అభిషేకించాలి. ఒక రాజునైనా యాజకుడైనా అభిషేకించడానికి ఉపయోగించే తైలం. ఇటు రీతిగా దేవుడు నిన్ను వాడుకుంటానన్నాడు. నీ హృదయ దీపం వెలిగించబడాలి, నువ్వు దంచబడాలి. అచ్చమైన ఒలివ నూనె నీలో నుండి రావాలంటే, అంటే మధురమైన అనుభవాలు నీ జీవితం నుంచి రావాలి అంటే, దేవుడు కోరుకున్న అనుభవాలు రావాలంటే నువ్వు ఆయన చిత్తానికి లోబడాలి, నువ్వు దంచబడాలి, నువ్వు నలగొట్టబడాలి కదా. అందుకే విరిగి నలిగిన బలిని నువ్వు అలక్ష్యం చేయవు దేవా కదండి. చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం ఇదే మీటింగ్ లో. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, నువ్వు కోరితే నేను అప్పగిస్తాను, నేను అర్పిస్తాను అని 51వ కీర్తనలో మరి రాజైన దావీదు రాస్తా ఉంటాడు. విరిగి నలిగిన మనస్సే
మరి నీకు ఇష్టమైన బలులు 51:17 కీర్తన 51:17 విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. నలగొట్టి విరగొట్టి మరి నిన్ను ఒక తయారు చేసి ఒక మెరుగుపెట్టిన అంబుగా నేను నిన్ను చేశానంటాడు ఆయన. మెరుగుపెట్టిన అంబుగా నా చేతి నీడలో నిన్ను కప్పాను. ఒక అంబు నా చేతిలో నువ్వు మెరుగుపెట్టబడ్డాను. మరి నురుపుడి రానుగా నేను చేస్తున్నాను. నేను దంచుతున్నాను అచ్చమైన ఒలివ నూనెగా. నేను తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నా కోసం వెలగాలి. నా కోసం నువ్వు ప్రకాశించాలి. ఆయనే వెలుగు కదా, నిజమైన వెలుగు ఆయన. ఆయన ఎలాంటి వాడు? యోహాను 1:9 యోహాను సువార్త 1:9లో నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఇప్పుడు నువ్వు నేను ఆ యొక్క వెలుగుని ఈ లోకంలో ప్రసరింప చేయాలి. అందుకోసం నువ్వు కారణంగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్లాగే మరి ఈ లోకానికి మీరు వెలుగే. మత్తయి సువార్త 5:14లో కూడా చెప్తాడు, మనం వెలుగు ఈ లోకానికి. మత్తయి సువార్త 5:14లో మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండి పట్టణం మరుగై ఉండన్నారు. వెలుగై ఉన్న దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. ఆ దీపం వెలిగించబడ్డానికి అవసరమైన ఒలివ నూనె కూడా నిన్ను నలగొట్టి నిన్ను దంచి బయటకు తీస్తానన్నాడు. అంటే నీలో ఆ ప్రకాశించే స్వభావం, ప్రకాశించడానికి అవసరమైన పరిస్థితుల్ని నీ జీవితంలో ఆయన కల్పిస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఆయనకు అప్పగించుకోవడం. ఆయన ఇచ్చే ట్రైనింగ్ నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోయావా, కష్టమైపోయింది. ఓకేనా? అట్లా కాదు. కానీ మరి లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం, సత్క్రియలు అను ధనం మాట్లాడుకున్నాం. మరి మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి 5:16 వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి వెలుగును ప్రకాశింపచేసేవారుగా మనం ఉండాలి. మనం వెలగాలి. ఆ వెలుగు యొక్క గైడెన్స్ లోనే మనం ముందుకెళ్ళాలి. అది మేఘం గైడెన్స్ లో మనం ముందుకెళ్తాం. పరిశుద్ధాత్మ గైడెన్స్ లోనే మనం ముందుకెళ్ళాలి. మనం వెలిగించబడాలి. మనం అనేక మందిని వెలిగించాలి మన ద్వారా కదండి. అయితే నీ వాక్యములు వెల్లడి అగుట చేతనే నాకు వెలుగు కలుగును, తెలివి లేని వారికి అవి తెలివి కలిగించును. కీర్తన 119:130 కీర్తన 119:130 నీ వాక్యములు వెల్లడవుతున్నాయి, అప్పుడే వెలుగు. ఎట్లాగా మరి ఆ రోజుల్లో ఇశ్రాయేల్ కంటే కనపడేది. మోషే చూసుకునేవాడు, లగండ్ర అబ్బాయి అనేవాడు, అందరు లేసేవారు, బయలుదేరి వెళ్ళేవారు. మేఘం ఆగిపోయింది, ఆగండి, ఆగిపోయేవారు. మరి మనకి ఎలాగా? మనకి ఏది గైడెన్స్ అంటే నీ వాక్యములు వెల్లడి అవుతున్న చోటనే వెలుగు కలిగిన. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు కంప్లీట్ సబ్మిషన్. రాజీ పడొద్దు లోకంతో. దేవుడు ఎవరితోనో మాట్లాడతాడు. కంప్లీట్ సబ్మిషన్. నీకేం కావాలి? లోకం కావాలా, దేవుడు కావాలా? ఈ లోకానుసారమైన విషయాలు కావాలా, లేదా నువ్వు దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నావు? ఏదో ఒకటే, రెండు జరగవు. ఒకరోజు లోకంలో ఒకరోజు దేవునితో నడవడం అనేది అది కష్టం. నీ జీవితంలో నష్టపోతావు. అందుకే నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగా ఉండు, నువ్వు వెచ్చగా ఉండొద్దని దేవుని వాక్యం మాట్లాడతాం. కాబట్టి ఈ రోజు నీ 3 అనుభవాలు నీకున్నాయా? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి, దీపం నిత్యము వెలగాలి. అందుకోసం దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె కావాలి. అలాగే మేఘము అగ్ని వంటి ఆకారము ప్రత్యక్ష గుడారం మీద ఉంది. నీ జీవితం మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం ఉందా? ప్రత్యక్ష గుడారం మీద మేఘం ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుని అధికారానికి నువ్వు లోబడుతున్నావా? దేవుని ఆత్మ అధికారానికి నువ్వు లోబడుతున్నావా? తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన కుమారుడైన యేసుక్రీస్తు కూర్చుని మరి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కదా. కూర్చుని రాత్రి పగళ్ళు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. రాత్రి పగళ్ళు మన మీద నేరం మోపేవాడు ఒకడున్నాడు, అపవాది. ఆ నేరాలన్నింటినీ కొట్టివేసి మన యొక్క విజ్ఞాపనలన్నీ తండ్రికి విన్నవించుకుంటున్నాడు కుమారుడైన యేసు ప్రభు. మనం ఎప్పుడు నడిపిందామా, మనం ఎప్పుడు ఆయన సహాయం కోరుకుంటామా అని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రోమా 8:26లో చెప్పబడినట్లుగా ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మన బలహీనతలు చూసి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మరి నువ్వు లోపడుతున్నావు ఆయనకి? అచ్చమైన దంచి తీసిన ఒలివ నూనె వంటి అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలని ఇష్టపడుతున్నావా? కక్కులు పెట్టబడిన నురిపిడి రానుగా నేను చేయాలనుకుంటున్నాడు. తన ఇష్టమైనట్టుగా మార్చాలనుకుంటున్నాడు. మెరుగుపెట్టిన అంబుగా నేను చేసుకోవాలనుకుంటున్నాడు. తనకి ఇష్టమైన పాత్రగా నేను చేసుకోవాలనుకుంటున్నాడు. మరి ఇటు గొప్ప ప్రేమ గల తండ్రి నిన్ను కొన్ని పరిస్థితులు గుండా నడిపించినప్పుడు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు సణుక్కుంటున్నావా, విసుక్కుంటున్నావా? వద్దు ప్రభా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకో, నన్ను వాడుకో. ఈ 3 అనుభవాలు నాకు కావాలి. మరి నా దీపం వెలగాలి. నా అగ్ని బలిపీఠం, హృదయం అనే బలిపీఠం మీద నుంచి నా స్తుతి ఆరాధన, నా ప్రార్థన, నా వాక్య ధ్యానం నిత్యం నీ సంధికి చేరుకోవాలి. అందుకుగాను నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు కావాలి. నీ వాక్యం వెల్లడి చేయండి పరిశుద్ధాత్ముడా. నీ వాక్యాన్ని నాకు వెల్లడి చేయండి. ఆ యొక్క బలిపీఠం మండే అనుభవం నాకు కావాలి. నా స్తుతి ఆరాధన వెళ్ళిపోవాలి, నా ప్రార్థన వెళ్ళిపోవాలి, నీ సన్నిధికి నిత్యము వెళ్ళిపోవాలి. ఈ లోకం దృష్టిలో వెర్రివారిగా మీరు ఉంటారు ఈ అనుభవాలకు మీరు వెళ్ళినప్పుడు. ఈ అనుభవాలు కూడా మీరు వెళ్తున్నప్పుడు వెర్రివారిగా మీరు ఉంటారు. ఎందుకంటే అపవాది ఏంటంటే వాడు
వెలుగుదూత. వాడికి లోబడకుండా, వాడికి చిక్కిపోకుండా నువ్వు ఉండాలి అంటే, ఈ 3 అనుభవాలు నీకు కావాలి. ఆ వెలుగుదూత యొక్క పరిస్థితులను నువ్వు తప్పించుకోవాలంటే. అందుకే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11, 14లో చెప్తాడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11, 14లో ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. ఇప్పుడు నువ్వు గుర్తుపట్టగలగాలి. వెలుగుదూత ఏది? నిజమైన వెలుగేది అని నువ్వెప్పుడు గుర్తుపడతావంటే, నువ్వు ఎవరి ద్వారా నడిపించబడుతున్నావు? నీకు తెలియాలంటే నువ్వు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె అనుభవం నీకుంటది. అంటే అనేక ఒత్తిడులు గుండా నువ్వు వెళ్తావు. అనేక పరిస్థితులు గుండా ఈజీగా భక్తి చేయడం కుదరదు. పోయిన వారం కూడా మనం మాట్లాడుకున్నాం. ఈజీగా భక్తి చేసేస్తున్నారు ఏ కష్టం లేకుండా అంటే, అది నువ్వు వెలుగుదూత ద్వారా నడిపించబడుతుంది. బైబిల్ చదవట్లేదు. ఆయన వాక్యానికి నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నీ సొంత అనుభవాలకే నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే అది వెలుగుదూత. ఎందుకంటే ఆయన వాక్యం వెల్లడైనప్పుడే నీకు వెలుగు కలుగుతుంది. కాబట్టి ఈ రోజున నువ్వు దంచి తీయబడిన ఆ ఒలివ నూనెలాగా, శ్రేష్టమైన ఒలివ నూనెలాగా, నురుపుడి మ్రానుగా నిన్ను చేయాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు లోబడ్డమే ఆయనకి. నువ్వు లోబడ్డమే. ప్రభువా నీ ఇష్టానుసారమైన పాత్రగా నన్ను చెయ్యి. అపోస్తలులు 13:47లో అపోస్తలులు 13:47 ఎలయనగా నీవు బూదిగంతం వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించిన అనేది. ఎవరికి వెలుగు? అన్ని జనులకు వెలుగు. బూదిగంతాలకు రక్షణార్థముగా ఉండునట్టు. అంటే ఈ భూమి మీద అన్ని జనులందరూ నువ్వు రక్షించబడాలి. దేవుని ఎరగని ప్రజలందరూ దేవుని దగ్గరికి రావాలి. నీ జనాంగంలోనే ఉండుండొచ్చు. చుట్టుపక్కల వాళ్ళందరి మధ్యలో నువ్వు ఒక వెలుగుగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం నీకు వెల్లడవ్వాలి. నువ్వు వెలుగులో ఉండాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2:10. యోహాను రాసిన మొదటి పత్రిక 2:10. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. అతనిలో అభ్యంతర కారణం ఏమీ లేదు. నువ్వు వెలుగులో ఉన్నావు అనడానికి రుజువు ఏంటంటే నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తున్నావు. నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు చీకట్లో ఉన్నావు. కాబట్టి నిజమైన వెలుగులో నువ్వు నడుస్తున్నావా? వెలుగు దూత యొక్క అపవాది మరి అండర్లో నువ్వు ఉన్నావా? నిజమైన వెలుగు నిన్ను గైడ్ చేస్తుందా? అయితే నీకు కొంత పరిస్థితులు ఎదురవుతాయి. నిన్ను దంచుతాడు ఆయన. దంచి తీస్తాడు నీలో ఉన్న శ్రేష్టమైన విషయాలని. హల్లెలూయా. శ్రేష్టమైన పాత్రగా నేను మలుచుకుంటాడు. అన్ని జనులకు వెలుగుగా నేను నిర్మించుకుంటాడు. నీ నడుము నువ్వు కట్టుకో అంటున్నాడు. ఇది సిద్ధపాటు ఆయనకు కావాలి. నీ అవైలబిలిటీ ఆయనకు కావాలి. నువ్వు నడుము కట్టుకో, నీ దీపాలు వెలుగుచుండని. నీ మనసు, నీ నడుము కట్టుకో. మరి నీ మనస్సు అని నీ నడుము నువ్వు కట్టుకో. ఈ విధోత మరి క్రియలో నువ్వు పడిపోకూడదు. నీ బలిపీఠం మీద ఎప్పుడైతే దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు నువ్వు చేస్తావో, నీవు కోరుకున్న ప్రార్థనలు కాదు, దేవుని చిత్తానుసారంగా ఆయన చిత్తానుసారమైన మనవి ఏదైనా ఆయన ఆలకిస్తాడు. కాబట్టి అటు రీతి ప్రార్థనలు, అటు రీతి స్తుతి ఆరాధన చేసినప్పుడు నిత్యము ఆ బలిపీఠం మీద అగ్ని మండుతుంది. ఆ దీపం నిత్యము వెలుగుతుంది. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ మేఘము నడిచినప్పుడే ఇశ్రాయేలు నడిచినట్టుగా నువ్వు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును పొందుకుంటావు. ఇవి లేకపోతే నీ జీవితం శూన్యం అని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. కొన్ని పరిస్థితులు గుండా ప్రభా నేను చూడట్లేదా, నా పరిస్థితులు నువ్వు చూడట్లేదా, నేను ఎందుకు ఇలాంటిని ఎదుర్కొంటున్నాను, ఈ లోకస్తులందరూ చాలా బాగున్నారు కదా అని నీకు అనిపిస్తుంది అనేక సార్లు. కానీ దేవుడు అన్నాడంటే ఈ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తేనే అచ్చమైన ఒలివ నూనె బయటకు వస్తుంది. శ్రేష్టమైన ఒలివ నూనె, నీ దీపం వెలగాలి. అనేక హృదయ దీపాలను వెలిగించాలి. అలాంటి ఒలివ నూనె అంటే అభిషేకాన్ని నీలో నుండి నేను బయటకు తీసుకొస్తున్నాను. నేను అభిషేకించుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను. దావీదు అభిషేకించబడ్డాకే కష్టాలు వచ్చాయి ఆయనకి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో దావీదుని అభిషేకిస్తాడు సమూయేలు. నాటి నుండి అతని మీదకి దేవుని ఆత్మ బలంగా దిగొచ్చింది. ఆ తర్వాతే అతనికి కష్టాలు వచ్చినాయి. ఆ తర్వాతే అతను మరి సౌలు చేత ఎన్నో బాధలకు గురయ్యాడు, పారిపోయాడు సౌలు దగ్గర నుంచి. గొలియాతుని చంపిన తర్వాతే అతను ఆ దేశాన్ని విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే కొన్ని పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళాలి. లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, అయినా నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు దేవుడు. అదేదో పెద్ద పెద్ద శ్రమలు, పెద్ద పెద్ద ఇష్యూస్ అవ్వకర్లా. నీకు ఎదురయ్యే ప్రతి చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన విషయాల మీద నేను నియమిస్తాను అన్నాడు ఆయన. కాబట్టి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండు. కొంచెంలో ఆయన ఇచ్చిన చిన్న పని నువ్వు నమ్మకంగా చేయి. అనేకమైన వాటి మీద ఆయన నిన్ను నియమిస్తాడు. అయితే దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె వంటి అనుభవం నాకు కావాలయ్యా. అందుకుగాను నా బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి. నేను నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు నేను లోబడుతున్నాను. ఎక్కడ కూడా నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోను. నువ్వు నన్ను ఏ పరిస్థితి కూడా నేను నడిపించినా సరే నేను లోబడతాను ప్రభువా. ఈ 3 అనుభవాలు నాకు కావాలి. నిజమైన వెలుగైన నిన్నే నేను వెంబడించాలి. వెలుగుదోత అపవాదిని ఉచ్చులో నేను పడిపోకూడదు. బహు జాగ్రత్తగా నేను జీవించాలి ఈ లోకంలో.
నీ వాక్యం నాకు వెల్లడి చేయి, నాతో మాట్లాడు. నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి, నేను మండాలి, ప్రకాశించాలి. అంటే మరి బాప్తిస్మ ఇచ్చి యోహాన్ నా ముందు పెట్టావు, ప్రాణాలు సైతం నీకు ఇవ్వడానికి ఆయన వెనకదీయలేదు. దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె, అటు అనుభవం నాకు కావాలని ప్రభుని అడుగుదాం. ఎల్లప్పుడూ ప్రకాశించుదాం, వెలుగుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె నిరంతరం ప్రకాశిస్తారు. ఎవరు అనేకులు నీతి మార్గం తట్టు అనేకులు త్రిప్పుతారు, వారు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. దానియేలు 12:3 మనకు కనబడు. బుద్ధిమంతులుగా ఉండాలి, అనేక మందిని నీతి మార్గం తట్టు తిప్పాలి, ప్రతి విశ్వాస యొక్క బాధ్యత. కాబట్టి మండుదాం, ప్రకాశించుదాం. దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల్లో నడిపించినప్పుడు పురుగు వంటి ఒక మనిషిని నురిపిడి మ్రానుగా కొండలను పర్వతాలను పొట్టు చేయడానికి వాడుకునే సాధనంగా దేవుడు చేస్తానంటున్నాడు మనల్ని. ఈ రోజున పురుగులాగా నీకు కూడా విలువ లేదేమో కొన్ని విషయాల్లో. ప్రభు ఏమంటున్నాడంటే, నా చేతిలో నువ్వు సాధనం, మెరుగుపెట్టిన అంబు, నురిపిడి మ్రాను నువ్వు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. అటు రీతిగా ఆయన చేతిలో బలంగా మనందరం నిలబడదాం. ఒక స్త్రీగా ఉండి ఈ లోకంలో నువ్వు మరి నిర్లక్ష్యానికి గురవ్వచ్చు, లేదా నీ యొక్క సామాజిక పరిస్థితులను బట్టి నువ్వు నిర్లక్ష్యానికి గురవ్వచ్చు కదా. ఈ లోకంలో ఎక్కువ సోషల్ స్టేటస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మనుషులు. ఏదైనా నువ్వు ఏ విషయంలో నువ్వు మరి నిర్లక్ష్యానికి గురైనా సరే, ప్రభు ఈ రోజున చెప్తున్నాడు, నువ్వు పురుగులాగా హీనమైన స్థితిలో నువ్వు ఉంటే కొత్తదైన నురిపిడి రానుగా నేను చేస్తున్నాను. పర్వతాలను పొడి చేస్తావు నువ్వు, కొండలను పొట్టు చేస్తావు నువ్వు. అంటే నీ ఎదుట ఏది నిలవనేరదు, మెరుగుపడిన అంబు నా చేతిలో నువ్వు. అందుకుగాను నువ్వు కొన్ని పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళాలి, నేను దంచుతాను నేను. మరి కొత్త మరి ఒలీవ నూనెగా ప్రశస్తమైన అచ్చమైన ఒలీవ నూనె నీ జీవితం నుంచి ప్రవహిస్తుంది. నీలోని అభిషేకం ప్రవహించాలి. హల్లెలూయా. నీలోని అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం నీలో నుండి ఇంకో వ్యక్తికి వెళ్ళాలండి. ఈ నమ్మరు చాలా మంది, కానీ నేను కూడా ఇంతకుముందు అంతగా నమ్మేదాన్ని కాదు. నా జీవితంలో నా కుమారుడి విషయంలో దేవుడు అనేక విషయాలు ప్రతిరోజు నాకు నేర్పిస్తుంది. ఈ రోజు నిన్న ప్రతిరోజు కూడా నేను నేర్చుకున్నాను. అంటే నీలో ఉన్న దేవుని అభిషేకము, అట్టి అచ్చమైన ఒలివ నూనె వంటి అభిషేకము, నీలో ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం అనేక మందికి దేవుడు ప్రవహింప చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభా, నన్ను అటు రీతిగా నువ్వు చెయ్యి, దంచు, తీయి, అచ్చమైన ఒలివను తీయమని ప్రభుని అడుగుదాం. ప్రభు కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు నా తండ్రి. దీపం నిత్యము వెలుగునట్లుగా దంచి తీసిన అచ్చమైన ఒలివను వాడమని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభా, మా జీవితాల్లో నీ యొక్క అభిషేకము ప్రభా ఈ లోకంలో పొంగాలి, ప్రవహించాలి నా ప్రభా, నా తండ్రి, నా యేసయ్య. ఆ యొక్క అభిషేకము నా తండ్రి, మాలో ఉన్న నీ అభిషేకము అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, మాలో నుండి ప్రవహించాలి. అటు రీతిగా మీరు వాడుకోవాలని ఇష్టపడుతున్నారు. ఈ మంటి ఘటాలను ప్రభా మీరు వాడుకోవాలని ఇష్టపడుతున్నారు తండ్రి. నీకోసం వెలిగే వారిగా, ప్రకాశించే వారిగా, మండుచు ప్రకాశించే వారిగా మమ్మల్ని తయారు చేయి ప్రభా. మా నడుం కట్టుకోమన్నావు ప్రభా, మా మనస్సు అని నడుం కట్టుకోమన్నావు. మా దీపాలు వెలగాలని నువ్వు సెలవిస్తున్నావు. గుడ్డి దీపాల్లాగా మేము ఉండకూడదు అయ్యా. అర్ధరాత్రిలో వరడొచ్చినప్పుడు సిద్ధుల్లో నూనె కలిగిన వారిగా మేము ఉండాలి ప్రభా. అచ్చమైన ఒలివ నూనెగా మన తండ్రి, నా తండ్రి గొప్ప అభిషేకం మేము కలిగి ఉండాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి ప్రభా. నాయన యేసయ్య, నిత్యము మండాలి. మా వంతు పని మేము చెయ్యాలి. మా ప్రార్థన, మా స్తుతి ఆరాధన, మా యొక్క సమర్పణ నువ్వు కోరుకుంటున్నావు. అప్పుడే పరిశుద్ధాత్ముడా నువ్వు మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నావు. ఆ షకీనా మేఘం ఏ విధంగా అయితే ప్రభా యొక్క ప్రత్యక్ష గుడారం మీద ఉన్నదో, వారిని నడిపించిందో, అటు రీతిగా పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నడిపించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. నీతో నడిపించబడాలంటే అయ్యా మా యొక్క సమర్పణను నువ్వు కోరుకుంటున్నావు. నీ అధికారంలోనికి మేము రావాలని నువ్వు కోరుకుంటున్నావు. ప్రతి బిడ్డను మీరు అట్లా నడిపించండి నాయన, నీకు స్తోత్రాలు. సాక్ష్యం చెప్పిన బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి, నా ప్రభా, నీ రక్తం చేత కడగబడిన ప్రతి బిడ్డ కూడా ఇటు అనుభవంలోనికి వెళ్ళాలి ప్రభా. కృతదైన నురిపిడి మరి రానుగా చేస్తానన్నావు. పర్వతాలను నా ప్రభ పొడి చేయడానికి, కొండలను పగలగొట్టడానికి మమ్మల్ని వాడుకుంటానన్నావు తండ్రి. అంటే అట్టి అసాధ్యమైన కార్యాలు మా ద్వారా నువ్వు చేయిస్తానని సెలవిస్తున్నావు ప్రభా. మెరుగుపడిన అంబుగా చేసుకుంటున్నానన్నావు. ఇబ్బంది కొలుములో మమ్మల్ని పరీక్షించినప్పుడు నిలవబడాలి నా ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. విరిగి నలిగిన హృదయంతో నీకు సమర్పించుకొని నీ చిత్తానికి మేము లోబడి యేసయ్య నిరంతరము నీ కోసం మండుచు ప్రకాశించే దీపం వలె నా ప్రభా అంతం వరకు మేము జీవించగలగడానికి నీ కృప మాకందరికీ దయచేయండి నా ప్రభ. వెలుగుదోత అపవాది ప్రభానైనా తిరుగులాడుచుండగా మేము బహు జాగ్రత్త కలిగి, వివేచన వరం కలిగి, నీ ఆత్మతో ప్రభానైనా నింపబడి, నీ ఆత్మచేత నడిపింపబడి మా యొక్క ఆత్మీయ జీవితంలో దీవెనకరంగా మేము ఉండడానికి నీ కృప మాకందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.